ఎఫ్బిలో లైవ్ వస్తుందా? లెట్ మీ చెక్ అండి, నాకు నేనే చెక్ చేస్తాను. మన ఎఫ్బిలో లైవ్ వస్తుందని అంటే మొదలు పెట్టేస్తాను. సో లైవ్ వస్తుంది. ఓకే, గుడ్. సో గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. సో ఈ లైవ్ కి ప్రధానమైన కారకులు రవికాంత్ రెడ్డి ఎం. సో నిన్ననో మొన్ననో ఆయన అమెరికాలో బ్లాక్స్ పైన ఫ్లాయిడ్ ని హత్యానంతరం జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా ఆయన విరివిగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆ ఒక్క పోస్టు పైన నేను మీలో ఇంత అమానవీయంగా ఉండాలని పోస్టులు పెడతానని అనుకోలేదు అని చెప్పేసి నేను అన్నప్పుడు అని 1-2 చోట్ల కామెంట్ చేసినప్పుడు, మీరు నా మీద ఉత్త ఆరోపణలు చేస్తున్నారే తప్ప మీరు ఎక్కడ చర్చను కొనసాగించడం లేదు అని చెప్పేసి ఆయన నా మీద కామెంట్ చేశారు. సో నాకు ఫేస్బుక్ లోకి సంబంధించి నాకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే, నేను ఫేస్బుక్ లో చిన్న కామెంట్స్ 1, 2, 3, 5, 6 వాక్యాల వరకు అయితే మొబైల్లో టైప్ చేయగలను, కానీ పెద్ద పోస్టులు పెట్టాలంటే నేను ఖచ్చితంగా ల్యాప్టాప్ యూజ్ చేస్తాను తెలుగు టైప్ చేయడం కోసము. తెలుగునే ఇంగ్లీష్ అయినా కానీ. అందువల్ల ఆయన పోస్ట్ అక్కడ నేను పూర్తి లెంగ్త్ లో దాన్ని వివరించడం అనేది నాకు సాధ్యపడలేదు కాబట్టి నేను సార్ నేను దీని మీద ఒక పోస్ట్ పెడతానండి, లేకుంటే ఒక లైవ్ చేస్తానని చెప్పాను. సో అందులో భాగంగా అలాగే చాలా సందర్భాలలో వివిధ రకరకాల ఫ్రెండ్స్, సో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదనని వినిపించటంలో ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తారు? ఫేస్బుక్ చర్చని కూడా చాలా సీరియస్ గా తీసుకొని సో దాన్ని బ్లాక్లు చేయడం కానివ్వండి, లేకుంటే అన్ఫ్రెండ్ చేసేయడము, ఇటువంటివన్నీ కూడా ఎందుకు చేస్తుంటారు? అసలు మనిషి ఒక అంశం పైన ఒక స్టాండ్ ఎందుకు ఎలా తీసుకుంటాడు అనే అంశం చర్చించడం కోసం ఈ లైవ్ చేస్తున్నాను. సో మనందరికీ తెలియకుండానే మనకు ప్రతి అంశం పైన ఒక స్టాండ్ ఉంటుంది. నేను ప్రధానంగా ఇందులో ప్రస్తావించిన పేర్లు ఇప్పుడు చూస్తాను. రాంబాబు తోట మడ అడవుల పైన, లేకుంటే చాలా వరకు సామాజిక సమస్యల పైన తను ఎందుకు ప్రత్యేకంగా పదే స్పందిస్తూ ఉంటాడు, ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటాడు. ఎందుకు? తనకు మిగతా వాళ్ళకి లేని ఆసక్తి, లేకుంటే మన భాషలో అంత దురద రాంబాబుకి ఎందుకు అంత దురద? ప్రతి సమాజంలో ఉండే ప్రతి అంశం పైన అతను పోస్టులు పెట్టాల్సిన అవసరం అతనికి ఏంటి? అంత పని పాట లేకుండా, లేకుంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? 1. 2, ఇండస్ మార్టిన్ రచనలో తెలిసిన వాళ్ళందరూ తెలుసు. తన కటిక పూలు దగ్గర నుంచి నేను అతనికి స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ ఇండస్ మార్టిన్. అంటే దళితుల పట్ల, దళితుల యొక్క జీవితాల పట్ల నా దృక్పథాన్ని మార్చిన వాళ్ళల్లో ఇండస్ మార్టిన్, సిద్ధార్థి ఖచ్చితంగా నా మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారని నేను చెప్తాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను కూడా. సో ఇండస్ మార్టిన్ రచనలు చదివిన వాళ్లకు ఎందుకు ఇండస్ ఎప్పుడూ కూడా ఈ దళితులనే తన వాదనలో ప్రతి చోట కూడా దళితుల వాదనని తీసుకుంటూ వేరే క్యాస్ట్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇండస్ అండ్ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా, ప్రధానంగా నేను చూసిన వాళ్ళు, స్వరూపరాణి మేడము, ఇంకా కొంతమంది ఉన్నారు. దళితవాదాన్ని వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని మోస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫేస్బుక్ లో. సో తర్వాత రవికాంత్ రెడ్డి గారు లాజికల్ గానే ఉంటారు, కానీ ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నేను ఒక కామెంట్ దగ్గర, ఎవరి కామెంట్, ఐ థింక్ ప్రసాద్ చెరసాల గారి కామెంట్ కింద రాశాను, తర్కంగా మాట్లాడుతూ. నిజంగానే రవికాంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో తర్కంగా మాట్లాడతారు, కానీ కొన్ని సందర్భాల్లో అది తర్కం కాస్త కుతర్కంగా మారుతుంది. నేను కొన్నిసార్లు గమనించకుండా నేను ఏ కామెంట్ చేయను.
సో అది నా పర్సెప్షన్. ఆయన తర్కం అనేది కొన్ని సందర్భాల్లో కుతర్కంగా మారుతుంది అనేది నాకున్న అవగాహన. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఖచ్చితంగా, పూర్తిగా సైంటిఫిక్ గానే వివరిస్తాను. నేనేమి నా ఒపీనియన్స్ ని ఆయన మీద రుద్దడం లేదు. సో నేను తర్వాత నేను ప్రస్తావించిన నా పేరు కళ్యాణి గారు, కళ్యాణి బోసా గారు. ఆవిడ ఏ పోస్ట్ రాసినా కానివ్వండి, యోగ్యత, అర్హత, ఎమోషను, లాజిక్, ఈ 4 పదాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ పోస్ట్ లో. యోగ్యత, అర్హత, ఎమోషను, లాజిక్, ఎన్ని ఆవిడ పేరాలు పేజీలు రాసినా కానీ ఈ 4 పదాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈవిడ ఎందుకు ఇక్కడ స్టక్ అయ్యా? కళాసాగర్ రెడ్డి వింత మనం తెలిసిన విషయమే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోల్జర్ అతను. సో ఎందుకు వైఎస్ఆర్సీపీ విషయానికి అతను ఎందుకు అంత భుజాన్ని వేసుకుంటూ ఉంటారు? విశేష్ నేను ఎందుకు మోడీని, చంద్రబాబుని అంత తీవ్రంగా విమర్శిస్తాను, వ్యతిరేకిస్తాను లేకుంటే? సో ఇంకా టీడీపీని సపోర్ట్ చేసే వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించదలుచుకోలేదు, హర్ట్ అవుతారేమో ఉద్దేశంతో నేను ప్రస్తావించదలుచుకోలేదు. కొంతమంది అసలు చంద్రబాబుని విజనరీగా ఎలా అనుకుంటారో పెద్ద ఆశ్చర్యం. చంద్రబాబుని విజనరీగా అనుకునే వాళ్ళు, చంద్రబాబు తప్ప ఆంధ్రప్రదేశ్ కి లేకుంటే ఉమ్మడి రాష్ట్రాలకి అంత మించిన గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారు ఫేస్బుక్ లో, నా ఫ్రెండ్స్ లో కూడా. ఇంకొంతమంది హిందుత్వ మోడీని సపోర్ట్ చేస్తూ అందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ పైన బూతులు దాడులు చేస్తూ వాళ్ళని బ్లాక్ చేసుకొని పరోక్షంలో సో 1.25 లక్ష మాట్లాడే వాళ్ళు నాకు ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు. కొంతమంది అన్ఫ్రెండ్ చేసుకున్నారు, కొంతమంది బ్లాక్ చేసుకున్నారు. అసలు ఎందుకు ఎవరైనా కానీ ఒక అంశం పైన ఎందుకు ఇంత స్టాండ్ తీసుకుంటారు? ఒక అంశం పట్ల ఇటువంటి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం కానివ్వండి, స్ట్రాంగ్ ఒపీనియన్ ఏర్పరచుకునేది ఎలా ఏర్పడుతుంది? సో ఈ ఫేస్బుక్ లో జరిగే వాదాలని, వివాదాలని పర్సనల్ గా ఎందుకు తీసుకుంటారు? పర్సనల్ గా తీసుకొని వాళ్ళకు నాకు వ్యతిరేకంగా అసలు నేను ఈశ్వరం అనే వ్యక్తి నన్ను బ్లాక్ చేసుకున్నాడు. ఎందుకు? నేను అదేనేం అనలేదు, ఒక్క మాట కూడా నేను మాట్లాడలా. ఆయన ఏదో మతాన్ని గురించి మాట్లాడినప్పుడు, దాని మీద చర్చ జరిగినప్పుడు ఆయన యొక్క మనోభావాలు గాయపడి ఆయన బ్లాక్ చేస్తున్నాడు. ఓకే, ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. సో ఒక పీజేఆర్ అనే అవుతున్నారు కదా, జర్నలిస్ట్ పీజేఆర్ అనే ఒక అతను నేను బ్లాక్ చేశాను. నేను సహజంగా ఎవరిని బ్లాక్ చేయను, అన్ఫ్రెండ్ చేస్తాను. నాకు నచ్చకపోతే అన్ఫ్రెండ్ చేస్తాను. బ్లాక్ ఎందుకు చేశానంటే, వీళ్ళు ఏ పోస్ట్ పెట్టినా కానీ, అంటే ఏ పోస్ట్ పెట్టినా రారు వీళ్ళు. యాక్చువల్ గా నిజానికి ఏ పోస్ట్ పెట్టినా రారు. కొందరు ఉన్నారు, చంద్రబాబు విమర్శిస్తూ పోస్ట్ పెట్టగానే వచ్చేస్తారు, మోడీని విమర్శిస్తూ పోస్ట్ పెట్టగానే వచ్చేస్తారు. ఈ పోస్టులకు మాత్రమే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు నా గోడల పైన. మిగతా నేను పెట్టే సైకాలజీ పోస్టులు కానివ్వండి, ఏ పోస్టులకు సంబంధించి వాళ్ళు అసలు కనపడరు. వాళ్ళు అసలు దాంట్లో జోక్యం కూడా, లైకులు కొట్టరు, ఆ కాన్వర్జేషన్స్ లో పార్టిసిపేట్ చేయరు. ఒక్క చంద్రబాబును విమర్శిస్తే 2-3 ఉన్నారు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మోడీ విమర్శిస్తే ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అనమాట. వచ్చి రావడం నాకు అభ్యంతరం లేదు. రావడము భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఖచ్చితంగా. మనం భిన్నాభిప్రాయాలను చర్చించుకోవడం కోసమే ఫేస్బుక్ ఉంది. సో మంచిది. అయితే వీళ్ళ సమస్య ఏంటంటే, వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు తమ వాదనని ఖచ్చితంగా మనం అంగీకరింప చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ఆ వాదనని పొడిగిస్తూ ఉంటారు. చూడు, నేను 50 సంవత్సరాలు దాటాయి, ఒక 30 సంవత్సరాల నుంచి సైకాలజీ చదువుతున్నాను. నేను 30 సంవత్సరాల నా జ్ఞానంతోనూ, నా అనుభవంతోనూ ఒక వ్యక్తి పైన ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటాను. ఈ రోజు నువ్వు ఫేస్బుక్ లో నాతో ఒక 10 నిమిషాలు, ఒక అరగంట వాదించింది మాత్రం నా ఒపీనియన్ మారుతుందా? అది వృధా ప్రయాస. ప్రతి వ్యక్తికి తన అనుభవాల మేరకు, తనకు ఎదురైన అనుభవాల మేరకు, తనకున్న జ్ఞానం మేరకు ఒపీనియన్స్ ఏర్పరచుకుంటారు. సో దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏదో మనల్ని ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఉన్నారు, ఉద్ధరించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే వాళ్ళు నేను అన్ఫ్రెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. నేను చాలా క్లియర్ గా ఫేస్బుక్ కు సంబంధించిన పోస్ట్ క్లియర్ గా చెప్పాను. ఫేస్బుక్ అనేది నాకు నా ఒపీనియన్స్ వ్యక్తం చేయడం కోసం ఉన్న ఒక వేదిక. చర్చను ఆహ్వానిస్తా, వాదనని నేను ఒప్పుకోను. చర్చ వేరు, వాదన వేరు. మీరు వితండవాదం చేస్తే నేను అన్ఫ్రెండ్ చేసేస్తాను, లేదంటే ఇంకా నా టైం తింటున్నా అంటే బ్లాక్ చేసేస్తాను. దట్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ ఫ్యూ పీపుల్. జస్ట్ ఐ థింక్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ని నేను అలా అన్ఫ్రెండ్ చేశాను. బ్లాక్ చేసిన వాళ్ళైతే 1-2 ఉన్నారు బ్లాక్ చేసిన వాళ్ళు. సో వీళ్ళు మళ్ళీ నా పరోక్షంలో నా మీద వ్యక్తిగతంగా
దాడులు చేయటము, కొంతెవరో స్క్రీన్ షాట్లు పంపించారు, దాని గురించి ఇప్పుడు వెళ్ళను. సో అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా కానివ్వండి, నాకైనా, ఇండస్కైనా, కళాసాగర్కైనా, రవికాంత్ రెడ్డి గారికైనా కానివ్వండి, ఒక ఒపీనియన్, ఒక ఆలోచన ఎలా ఏర్పడుతుంది, ఒక ఒపీనియన్ ఎలా ఏర్పడుతుంది, ఒక అంశం పట్ల ఒక దృక్పథం, ఒక యాటిట్యూడ్ అనేది ఎలా డెవలప్ అవుతున్న విషయాన్ని సైంటిఫిక్ గా నాకు తెలిసిన కొద్దిపాటి సైకాలజీ జ్ఞానంతో అందరినీ పంచుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఈ లైవ్ చేస్తున్నాను. సో నేను జూమ్ ఎందుకు ఎంచుకున్నానంటే, జూమ్ లో నుంచి అయితే నేను చూపాలనుకున్న ఈ పీపీటీని చూపడం నాకు కుదురుతుంది అన్నమాట. పీపీటీని చూపుతూ మాట్లాడడం అనేది నాకు కుదురుతుంది కాబట్టి నేను జూమ్ ని తీసుకున్నాను. సో ఐ థింక్ ఇది అయ్యో, ఈ పీపీటీ అనేది ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఫేస్బుక్, అది ప్రయోగం చేద్దాం అనే భాగంలో కూడా తీసుకున్నాను అనమాట. సో ఐ థింక్ ఇది ఫేస్బుక్ లో రిఫ్లెక్ట్ కావట్లేదు అనుకుంటా. ఇక్కడ జూమ్ లో ప్లే చేస్తున్న పీపీటీ అవుతుంది. గుడ్ థ్యాంక్ యూ. సో హౌ అండ్ వై పీపుల్ టేక్ ఏ స్టాండ్ ఆన్ సర్టన్ ఇష్యూస్. దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దానికన్నా ముందు ఫస్ట్ ఇనీషియల్ గా అసలు ఒక వ్యక్తికి, ఎవరైనా కానీ ఒక వ్యక్తికి ఒక ఆలోచన ఎలా ఏర్పడుతుంది, ఆ ఆలోచన ఏర్పడటానికి, ఆ ఆలోచన మన మనసులో ఏర్పడటానికి ఒక ప్రాసెస్ ఏంటి, ఇది అర్థం చేసుకున్న తరువాత దాని యొక్క నెక్స్ట్ స్టెప్ లోకి నేను తీసుకువెళ్తాను. సో మనము ఏదైనా కానివ్వండి, మనకున్న జ్ఞానము, విజ్ఞానము, మనకున్న ఆలోచనలు, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణంతో మనం జరిపే ఇంటరాక్షన్ లో భాగంగానే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనము చుట్టూ ఉన్న వాతావరణం నుంచి, మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి 2 మిలియన్ బిట్స్ పర్ సెకండ్ ఇన్ఫర్మేషన్ మనల్ని హిట్ చేస్తుంది. 2 మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన మైండ్ లోకి వెళ్ళడం కోసం ప్రతి క్షణం కూడా మనల్ని హిట్ చేస్తుంటుంది. ఎలాగా? మన 5 సెన్సెస్ ద్వారా. సో దెర్ ఇస్ నో అదర్ గో. సో మన 5 సెన్సెస్ ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించాలి, బయట ప్రపంచం అర్థం చేసుకుంటాం. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ, రైట్, నాలుక, రుచి, వాసన, ఇవి ఈ 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్ ద్వారానే ఏ జ్ఞానమైనా మనకు వస్తుంది, రైట్. ఇలాగా 2 మిలియన్ బిట్స్ పర్ సెకండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనల్ని హిట్ చేస్తుంది. 2 మిలియన్ బిట్స్. అయితే ఈ 2 మిలియన్ బిట్స్ ఇన్ఫర్మేషన్ మైండ్ లోకి వెళ్తుందా, మన మెదడు స్వీకరిస్తుందా అంటే స్వీకరించదు. ఎందుకు అంటే ప్రతి సెన్స్ కి తనదైన లిమిటేషన్ ఉంది. మన కళ్ళు ఆల్ఫారెడ్ రేస్ చూడలేవు, మన చెవులు అల్ట్రాసోనిక్ సౌండ్స్ వినలేవు. అసలు ప్రతి ఇంద్రియానికి తనదైన లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఈ లిమిటేషన్స్ కు లోబడి ఎంత స్పెక్ట్రమ్ వరకు అవి మనల్ని ఆ ఇన్ఫర్మేషన్, బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ కాగలదో అది మన పంచేంద్రియాల ద్వారా, 5 సెన్సెస్ ద్వారా మనకు లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కూడా, అంటే మన బ్రెయిన్ లోకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మనము స్వీకరించము. ఇది అర్థం చేసుకోవాలి. సో దాన్ని న్యూరలాజికల్ ఫిల్టర్స్ ఏముంటాయంటే డిలీట్, డిస్టార్ట్, జనరలైజేషన్. డిలీట్, డిస్టార్ట్, జనరలైజేషన్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వదిలేస్తుంది మనసు. సో కొంత ఇన్ఫర్మేషన్ ని డిస్టార్ట్ చేస్తుంది, కొంత జనరలైజ్ చేస్తుంది. సో ఇలాగా ఇవి యూనివర్సల్ మోడలింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. యూనివర్సల్ ఫ్యాక్టర్స్ ఇవి 3 కూడా అందరికి ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కూడా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుంటే బుర్ర పగిలి బద్దలవుతుంది. కాబట్టి మనకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకుంటాం, మిగతాదాన్ని వదిలేస్తాం, డిలీట్. కొంతదాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకుంటాం, డిస్టార్ట్. కొన్నిటిని మనకు ఇంతకుముందు అనుభవాల మేరకు జనరలైజ్ చేసేస్తాం. సో ఇది జనరలైజేషన్. ఈ 3 మనము అందరం చేసే పని. మరింతవరకు చెప్పాలంటే ఒక పెద్ద అకాడమిక్ క్లాస్ అవుతుంది, ఇంతవరకు చెప్పాల్సేస్తాం. ఆ తరువాత మనం లాంగ్వేజ్ తో ఫిల్టర్ చేస్తాం. ఉదాహరణకు ఇప్పుడు ఇప్పుడు సపోజ్
వీడియో చూస్తున్న వాళ్ళలో, FB లైవ్ చూస్తున్న వాళ్ళలో మెజారిటీ పర్సెంటేజ్ తెలుగు వాళ్ళే, తెలుగులోనే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు వెంటనే కనెక్ట్ అవుతారు దీంట్లో. ఈ విషయం మనకు వెంటనే కనెక్ట్ అవుతుంది. అదే నాకున్న ఏ బెంగాలీ ఫ్రెండ్, లేకుంటే తమిళియన్ ఫ్రెండ్, లేకుంటే ఏ హిమాచల్ ప్రదేశ్ లో నా ఫ్రెండ్స్, ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? భాష వాళ్ళది కాదు. సో భాష అనేది మనుషులు ఎలా కలుపుతుందో, ఒకే భాష మాట్లాడే మధ్య ఎలాగైతే ఇమ్మీడియట్ ర్యాప్ ఏర్పడుతుందో, అలాగే వేరే భాష ఉన్న వాళ్ళ మధ్య కూడా ఆ గ్యాప్ ఉంటుంది. సో లాంగ్వేజ్ వర్క్స్ యాజ్ ఎ ఫిల్టర్ గా పనిచేస్తుంది. నాకు అర్థం కాని భాషలో అవతల వ్యక్తి ఎంత గొప్పగా మాట్లాడినా కానీ అది నాకు అనవసరం, నాకు తెలియదు. సో రవికాంత్ రెడ్డి గారు రాసిన పోస్ట్ నాకు తెలుగులో ఉంది కాబట్టి, లేకుంటే తెలుగులోనే ఉందా? తెలుగులోనే ఉంది కాబట్టి నాకు వెంటనే కనెక్ట్ అయ్యాను. అదే తమిళంలో ఉంటే నాకు చూడము దాన్ని చూడగా నాకు అర్థం కాదు, పట్టించుకోను. సో మనము ఆ లాంగ్వేజ్ మేరకు ఫిల్టర్ చేస్తాం. ఓకే. ఆ తరువాత యాటిట్యూడ్ అంటే ఒక వ్యక్తి పట్ల, ఒక విషయం పట్ల, ఒక దేని తగినట్లుగానే మనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఈ యాటిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుందో మళ్ళీ నేను చెప్తాను, వివరిస్తాను. ఈ యాటిట్యూడ్ ఒకటి డెవలప్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ అయితే మనం వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి మైండ్లోకి తీసుకుంటాం. నెగిటివ్ యాటిట్యూడ్ అయితే దాన్ని అక్కడే డిస్కార్డ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నాకు ఏ వెంకటేశ్వర సుప్రభాతం గురించి ఎవరైనా పోస్ట్ పెట్టారనుకోండి, నేను దాన్ని చూడను అసలు. నేను దాన్ని చూసినా కానీ ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు మై మైండ్, బికాస్ నాకు ఇష్టం లేదు. ఐఎమ్ నాట్ ఎన్ థీయిస్ట్. దాని పట్ల నాకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది. కాబట్టి ఆ భక్తి, ఆ పూజలు, వ్రతాలు ఉదయాన్నే టీవీ నైన్ వాళ్ళు వేస్తుంటారు. ఆయన చిరంజీవి స్వామి గారు కరోనా దీనికోసం మండల దీక్ష చేపట్టారంట. ఏది అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మండల దీక్ష పెట్టి ఆయన కరోనాని కట్టడి చేస్తాడా? దానికి ఒక పెద్ద ప్రమోస్. అది చూసినప్పుడు నవ్వు వస్తుంది. బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్, 50 years of my knowledge, so I have developed a scientific temperament, and I have negative attitude towards these Swamijis or Gurus. So that is na perception. ఎందుకంటే నా పర్సనల్ థింగ్స్. ఎందుకంటే అబ్సల్యూట్ ఆబ్జెక్టివిజం అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా సబ్జెక్టివిటీనే ఉంటుంది. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివిటీ మాత్రమే ఉంటుంది. నాకున్న జ్ఞానం మేరకు ఆబ్జెక్టివ్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను తప్ప అది అబ్సల్యూట్ ఆబ్జెక్టివిటీ కాదు. సో నా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ మేరకు అది చెత్త యాడ్ డివిజన్ లో వచ్చేది. సో కరోనాకి ఏ గురువు, ఏ రవిశంకరు, జగ్గి వాసుదేవు, లేకుంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు, రామ్దేవ్ బాబా, ఏ బాబాలు ఏం చేయలేరు. సైన్స్ మాత్రమే, మెడిసిన్ మాత్రమే దాన్ని క్యూర్ చేయగలుగుతుంది. ఇవన్నీ నాటకాలు అనే విషయం నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. అలాగే ప్రతి అంశం పట్ల మనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఈ యాటిట్యూడ్ ని బేస్ చేసుకొని మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలనే విషయం మనం చూస్తాం. సో మనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సమాచారాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత వచ్చేది బిలీఫ్స్ అండ్ వాల్యూస్. దీస్ ఆర్ ది గ్రేట్ ఫిల్టర్స్. బిలీఫ్స్ అండ్ వాల్యూస్. ఈ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ లో ఉన్న బలము, బలహీనత ఏమిటంటే, బలం వచ్చేసి చాలా బలంగా ఉంటాయి. బిలీఫ్స్ అండ్ వాల్యూస్ చాలా బలంగా ఉంటాయి. ఒక వ్యక్తిలో ఉండే బిలీఫ్స్ అండ్ వాల్యూస్ ఎవరైనా టచ్ చేస్తే చాలా కోపం వస్తుంది. బలహీనత ఏమిటంటే అవి సైంటిఫిక్ కాదు. ఆ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ ఏవి కూడా సైంటిఫిక్ గా నీ అనుభవాల నుంచి ఏర్పరచుకున్నవి కాదు. అవి చిన్నప్పుడు పెద్దలు చెప్పారనో, లేకపోతే ఒక పుస్తకంలో రాసిందనో, ఒక గురువు చెప్పారనో గుడ్డిగా నమ్మడమే తప్ప వాటిని ఎప్పుడూ కూడా పరీక్షించాలని, పరిశీలించాలని ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ఎందుకు అంటే దాన్ని టచ్ చేస్తే అది వాళ్ళ యొక్క పెద్దలని టచ్ చేసినట్లుగా ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని టచ్ చేయరు. సో ఈ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ నుంచి కూడా కొంత ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది. తర్వాత మన మెమరీస్, మనకి పాజిటివ్ మెమరీ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ మెమరీ ఉంటే డెసిషన్స్. అన్నిటికీ మించిన టైము, స్పేసు, మ్యాటరు, ఎనర్జీ. ఇది మనం చర్చించాల్సిన అంశం. ఎందుకు అంటే మనం ఈ కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఈ ఫేస్బుక్, జూమ్ ఇవన్నీ పెట్టుకొని డిస్కస్ చేస్తూ ఉన్నాం. మన టైం ఇదే ఒక 50 ఏళ్ల కిందట వాళ్ళకి ఇవన్నీ మాట్లాడితే చాలా నవ్వుకునేవాళ్ళు. అలాగే ఒక 50 ఏళ్ల తర్వాత ఇలా మనం జూమ్ గురించి మాట్లాడితే వాళ్ళు నవ్వుకుంటారు. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోతుంది. సో టైం మ్యాటర్స్. మనం ఏ కాలంలో ఉన్నాము, స్పేస్ అంటే మనం ఏ సమాజంలో ఉన్నాము,
ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఓకే, మ్యాటర్, ఎనర్జీ, ఎలాంటి ఎనర్జీతో ఉన్నాం, ఇవన్నీ కూడా ఇన్ని ఫిల్టర్స్ దాటి ఇన్ని రకాలుగా ఉన్న సమాచారం ఫిల్టర్ అయ్యి 2 మిలియన్ బిట్స్ పర్ సెకండ్ ఉండే ఇన్ఫర్మేషన్ కాస్త 134 బిట్స్ పర్ సెకండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన మైండ్ లోకి చేరుతుంది. అంటే ఎంత తక్కువ చేరుతుందో మీరు అర్థం చేసుకోండి. మనం చూసే, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కి మన మైండ్ లో స్టోర్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా 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 తక్కువ. 2 మిలియన్ బిట్స్ ఎక్కడ, 134 బిట్స్ ఎక్కడ, అంతే మన మైండ్ లోకి వచ్చేది. ఈ 134 బిట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మైండ్ ఎలా స్టోర్ అవుతుంది అంటే, ఇన్ఫర్మేషన్ ABCD 100101 కోడింగ్ లాగా ఏం స్టోర్ కాదు. మన మైండ్ కి ఒక కోడింగ్ ఉంది. అదేంటంటే VAKOG, విజువల్, ఆడిటరీ, కెనెస్టిక్, ఆల్ఫాక్టరీ, గస్టేటరీ. మీరు ఏ ఆలోచన తీసుకోండి, మీకు వచ్చే ఆలోచన ఒక రూపం ఉంటుంది, ఒక శబ్దం ఉంటుంది, ఒక ఆకృతి ఉంటుంది, దానికి ఒక రంగు, రుచి, వాసన ఉంటాయి. ఆలోచనలు ఆబ్స్ట్రాక్ట్ కాదు. మీరు ఏదైనా ఆలోచన తీసుకోండి, వెంటనే ఒక బొమ్మ పాపప్ అవుతుంది మైండ్ లో. ఇవి అన్కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అనేది అన్కాన్షియస్ మైండ్ లో డీప్ స్ట్రక్చర్ అని అంటాం NLP పరిభాష. ఈ డీప్ స్ట్రక్చర్ లో ఉన్న అంశము మన స్టేట్ ఆఫ్ మైండ్ ని డిసైడ్ చేస్తుంది. మన స్టేట్ ఆఫ్ మైండ్ ని, అంటే ఈ డీప్ స్ట్రక్చర్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా కోడింగ్ అయ్యింది అనేది, ఏది ముందు కోడింగ్ అయింది, ఏది ఎంత మోతాదులో కోడింగ్ అయింది అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ ని డిసైడ్ చేస్తుంది. అది మన బాడీ లాంగ్వేజ్ ని, మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది. ఇది మన యొక్క అవుట్పుట్. మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మనం రాసే రాతలు కానివ్వండి, మనం మాట్లాడే మాటలు కానివ్వండి, మనం అన్ని కూడా అవుట్పుట్ మొత్తానికి కూడా ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంది. సో నాకు ఈ రవికాంత్ రెడ్డి గారు మీ పేరు ప్రస్తావించినందుకు, పదే ప్రస్తావించినందుకు మీరు ఏమనుకోకండి. ఎందుకంటే ఈ లైవ్ చేస్తుందే మీ పోస్ట్ కి స్పందనగా చేస్తున్నాను. సో రవికాంత్ రెడ్డి గారి పోస్ట్ చూసినప్పుడు కానివ్వండి, అంతకు ముందు మిత్రుడు ఇప్పుడు నన్ను అన్ఫ్రెండ్ చేశారు, నేనే అన్ఫ్రెండ్ చేస్తున్నాను, నాగరాజు మున్నూరు అనే ఆయన పోస్ట్ చూసినప్పుడు కానివ్వండి. సో ఇటువంటి కొంతమంది వ్యక్తుల పోస్టులు చూసినప్పుడు నాకు వెంటనే నేను చెక్ చేస్తాను. ఓకే, ఎవరైనా ఒక పోస్ట్ చూసినప్పుడు నేను వెంటనే ఓకే, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఏ కల్చర్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం బిలీఫ్స్ ఏమంటే, వాల్యూ సిస్టమ్, ఇవన్నీ నేను రివర్స్ లో వెళ్తాను. నేను ఈ ప్రాసెస్ నుంచి రివర్స్ లో వెళ్తాను అనమాట. ఓకే, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమై ఉంటుంది ఆ పోస్ట్ రాసినప్పుడు. సో వాళ్ళ యొక్క ఏ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఏ బిలీఫ్ సిస్టమ్ బేస్ చేసుకుని వాళ్ళు ఈ పోస్ట్ రాస్తున్నారు, సో లేకుంటే ఏ యాటిట్యూడ్ తో, ఎవరి పట్ల ఎలాంటి యాటిట్యూడ్ తో ఈ పోస్ట్ రాస్తున్నారు, లేకుంటే ఈ సంఘటన పట్ల ఆయన యాటిట్యూడ్ ఏంటి. సో రవికాంత్ రెడ్డి గారు రాసిన పోస్ట్ లో ఆయన ఏమన్నారంటే, నేను బ్లాక్స్ కి వ్యతిరేకం కాదు, ఫ్లాయిడ్ ని చంపిన తరువాత చెలరేగుతున్న అల్లర్లకి, ఆ సందర్భంగా చేసిన లూటిల్ని వ్యతిరేకిస్తూ ఈ పోస్ట్ పెడుతున్నానే తప్ప నేను బ్లాక్స్ వ్యతిరేకం కాదు అని ఆయన వాదిస్తున్నారు. కానీ ఆ పోస్ట్ చూసినా కానివ్వండి, ఆ తర్వాత తన వాదనను సమర్థించుకునేందుకు ఆయన చేస్తున్న వీడియో పోస్ట్ చూసినా కానివ్వండి, వీడియో కరెక్ట్ చేసి ఆయన పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఆయన అన్కాన్షియస్ మైండ్ లో ఏముందో చెప్తుంది. ఎందుకంటే టైం ఈజ్ ఇంపార్టెంట్. ఏ కాంటెక్స్ట్ లో ఆయన పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్లాయిడ్ ను చంపటం అనేది ఖచ్చితంగా అది రేసిస్ట్ ఇది. కానీ రవికాంత్ రెడ్డి గారి వాదన ఏంటంటే, వాళ్ళు కావాలని చంపుండకపోవచ్చు, 9 నిమిషాల పాటు అతని మెడ పైన కాలు పెట్టడం వల్ల యాదృచ్ఛికంగా ఆయన చనిపోయి ఉండవచ్చే, కానీ హత్య చేయాలనే ఆలోచన పోలీసుకు ఎందుకుంటుంది అనేది ఆయన వాదన. సో చాలా మంది ఇదే వాదించారు. ఎప్పుడు ప్రణయ్ని చంపినప్పుడు కానివ్వండి, లేకుంటే బిగ్ సీన్ చంపినప్పుడు కానివ్వండి, ఇంకా రకరకాల సందర్భాలలో వాదన ఏంటంటే, వాళ్ళు కావాలని చేయలేదు, పొరపాటు జరిగింది. తండ్రి ప్రేమ కంటే గొప్పదా అనేది ప్రణయ సందర్భంలో వాదించారు. బిగ్ సీన్ అప్పుడేమో కావాలని చేయలేదు, పొరపాటు జరిగి ఉంటుంది. అలాగే ఫ్లాయిడ్ హత్య కూడా పొరపాటు జరిగి ఉంటుంది. ఆయన 9 నిమిషాల సేపు అలా ఉండటం వల్ల జరుగుంటుందే తప్ప, అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకు, ఆ పోలీస్ చేసిన దాని పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది రవికాంత్ రెడ్డి గారి విషయం స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.
పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, ఆయన వైట్ రేసిస్ట్ యాక్టివిటీ పట్ల ఆయనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. అందువల్ల తన వాదనను సమర్థించుకునేందుకు అతన్ని అక్కడ నేరుగా సమర్థిస్తే అందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తూనే ఆ తరువాత జరిగిన అల్లరిని వ్యతిరేకిస్తున్నానని పోస్టులు పెడుతూ ఉన్నారు. అల్లరిని ఎవరూ సమర్థించడం లేదు. కానీ అల్లర్లు ఎందుకు వచ్చినాయి? నిరసనలో భాగంగా వచ్చినాయి. నిరసన ఒక సంఘటనపై నిరసన జరిగినప్పుడు రకరకాల వ్యక్తులు వస్తారు నిరసనలోకి. అమెరికా వ్యాప్తంగా అంత నిరసనలు జరుగుతున్నాయి అంటే అందులో చాలా మంది వైట్స్ కూడా తమ మోకాళ్ల పైన కూర్చొని బ్లాక్స్ ని క్షమాపణ కోరుతున్నారు అంటే అక్కడ నిజంగా సంథింగ్ హీనియస్ థింగ్ జరిగిందనే కదా అర్థము. నిరసన జరిగినప్పుడు కొన్ని లూట్స్ అనేవి జరగవని నేను అంటలేదు, అందుకు అదే తప్పే కాదని నేను అంటలా. కానీ దాన్ని సాకుగా చూపి దాన్ని హైలైట్ చేస్తూ పోస్టులు పెట్టడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఆ కాంటెక్స్ట్, ఎవ్రీ బిహేవియర్ has every words meaning, every behavior's meaning depends on the context. ఏ కాంటెక్స్ట్ లో ఆ పోస్ట్ పెడుతున్నారు, ఎలాంటి పోస్టుల్ని ఆయన హైలైట్ చేస్తున్నారు. ఇది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రవికాంత్ రెడ్డి గారు. అలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు ఎవరైనా కానివ్వండి ఆ కాంటెక్స్ట్ ఏమిటి, వాళ్ళు ఏ యాటిట్యూడ్ తో ఏ దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. యాజ్ అన్ NLP ట్రైనర్ ఐ కుడ్ సే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, మనం పోస్ట్ లో పెట్టే ప్రతి పదము మన యాటిట్యూడ్ ని, మన బిలీఫ్ సిస్టమ్ ని, మన అన్కాన్షియస్ మైండ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి పదం. అదే నేను అనుకోకుండా పెట్టలేదండి అని అనొచ్చు, కానీ అనుకోకుండా పెట్టినా కానీ అది మనకు తెలియని మన అన్కాన్షియస్ మైండ్ లోంచి వచ్చిన వర్డింగ్. సో అలాగా మనం రాసే ప్రతి పోస్ట్, ఎందుకు చెప్తున్నారు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని అంటారు. నేనేమంటానంటే ఫేస్బుక్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. కొంతమంది ప్రిటెండ్ చేయవచ్చు, మంచి వాళ్ళుగా ఉండడం కోసం ప్రయత్నించవచ్చు, కానీ ఫేస్బుక్ లో పెట్టే పోస్ట్ అనేవి నిశితంగా గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్టాండ్, వాళ్ళు దేని పట్ల ఎక్కడ నిలబడుతున్నారు, ఏ స్టాండ్ తీసుకున్న అనే విషయాన్ని గమనించవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ పర్సనాలిటీని కూడా అనలైజ్ చేయవచ్చు నిశ్చితంగా గమనిస్తే. కొన్ని రోజుల పాటు వాళ్ళ పోస్టుల్ని, వాళ్ళు పెట్టే టైమింగ్, వాళ్ళు పెట్టే కాంటెక్స్ట్, వాళ్ళు పెట్టే పోస్టులు, టైప్ ఆఫ్ పోస్ట్, లెంగ్త్ ఆఫ్ పోస్ట్, వర్డింగ్ ఆఫ్ పోస్ట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ప్రతి ఒక్కటి మ్యాటర్. ప్రతి ఒక్కదానికి ఒక విలువ ఉంది. ఫేస్బుక్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దాట్. అందుకనే మొన్న ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టాను. ఫేస్బుక్ అనేది ఒక ప్రసార మాధ్యమం. మన భావాలను వ్యక్తం చేయడానికి ఒక ప్రసార మాధ్యమం. మనకు టీవీ లేదు, నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు. కాబట్టి నేను ఫేస్బుక్ ద్వారా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నా స్టాండ్ నేను ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాను. నాకు నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు, నచ్చిన వాళ్ళు అన్ఫ్రెండ్ చేసుకుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అలాగే ఒక ఆరోగ్యకరమైన డిస్కషన్ కూడా నడవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు రవికాంత్ రెడ్డి గారికి నాకు మధ్య ఎలాంటి, ఆయన అడిగారు మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారు అని చెప్పేసి. మన ఇద్దరి మధ్య ఉన్న గట్టు తగాదా, పొలాల తగాదాలు ఉన్నాయా సార్ అడిగా. పొలం తగాదాలే ఉన్నాయా మన ఇద్దరి మధ్య? ఆస్తి తగాదాలే ఉన్నాయా? లేవు కదా. ఎవరితోనూ ఆస్తి తగాదాలే ఉండేవు కదా ఫేస్బుక్ ఫ్రెండ్స్ తో. మన అభిప్రాయ భేదాలు మాత్రమే ఉంటాయి మనకు. నీ గట్టునుంటావా, ఆ గట్టునుంటావా, నువ్వు ఏ గట్టునుంటావు, ఎటువైపు నిలబడుతున్నావు అనేది మ్యాటర్. ఏ గట్టున ఎటువైపు నిలబడి నువ్వు మాట్లాడుతున్నావు, వాదిస్తున్నావు, నీ వాదనల వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటి? మేము NLPలో ఒక మాట చెప్తాను, ఒక స్టేట్మెంట్, దాని ప్రీ సపోజిషన్ అంట. ఎవ్రీ బిహేవియర్ హ్యాస్ అన్ అండర్లయింగ్ పాజిటివ్ ఇంటెన్షన్. ఎవ్రీ బిహేవియర్ హ్యాస్ అన్ అండర్లయింగ్ పాజిటివ్. ప్రతి ప్రవర్తన వెనక ఉన్న ఉద్దేశం మంచిదే అని చెప్తాను. అయితే ప్రతి ఉద్దేశం మంచిదే ఉండాల్సిన అవసరం లేదు. సో బిహేవియర్ కాకుండా నేను ఎప్పుడు కూడా యాజ్ ఎ సైకాలజిస్ట్, యాజ్ అన్ NLP ప్రాక్టీషనర్, NLP trainer, NLP therapist, I always look at the intentions of the people and not at the external behavior. ఈ సర్ఫేస్ స్ట్రక్చర్ లో కనపడే బిహేవియర్, కమ్యూనికేషన్, ఈ అవుట్పుట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించను.
ఈ అవుట్పుట్ ఆధారంగా నేను రివర్స్ లో వెళ్తాను, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాను. ఈ అవుట్పుట్ ఆధారంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. దట్ ఈస్ మై వే ఆఫ్ అండర్స్టాండింగ్ పీపుల్. అయితే నేను ఐ రెస్పెక్ట్ ఇట్లా డిఫరెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం ఇంత వైవిధ్యం ఉంది, ఇన్ని రకాల ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి, ఇన్ని రకాల వైవిధ్యత ఉంది. వైవిధ్యత మనం ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది. ఈ వైవిధ్యభరితమైన ఆలోచనలు, వైవిధ్యభరితమైన భావజాలము సంఘర్షించుకోవాల్సింది. ఈ సంఘర్షణలోంచే మీరు మారొచ్చు, నేను మారొచ్చు, ఎవరైనా మారొచ్చు. అయితే అట్ ది సేమ్ టైం ఈ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ బయట నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇది ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. దాన్ని ఎపిస్టమాలజీ అంటారు. అంటే మన జ్ఞానం యొక్క మూలం ఏంటి, మనం ఎక్కడి నుంచి మనం అసలు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. సపోజ్ మనం తెలుగు వాళ్ళకి చెప్తే, మనం రోజు సాక్షి టీవీ చూసామనుకోండి, అబ్బా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ధర్మం 4 పదాల మీద నడుస్తోంది, సో ఇక్కడ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా సమస్యలు అనేవి లేవు. నమస్తే తెలంగాణ చూస్తే తెలంగాణ మొత్తం కూడా ఇంకా అసలు కలకలలాడిపోతుంది, జలసిరులు ఉన్నాయి, అసలు ఎలాంటి సమస్య లేదు అనే ఆలోచన మనకు ద్రోహపడుతుంది. ఎందుకు? మనకు వచ్చే సమాచారం అనేది అలాంటి సమాచారం మనకు వస్తుంటుంది కాబట్టి. అదే ఏబిఎన్, ఏ TV5 చూసామనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో నిరంకుశత్వం రాజ్యం వెళుతుంది, ఆంధ్రప్రదేశ్ లో అసలు పరిపాలనే లేదు, తెలంగాణలో కేసీఆర్ మాయ చేస్తున్నాడు. కేసీఆర్ మీద వాళ్ళు ఎక్కువగా ధైర్యం చేయటం లేదండి, ఎందుకంటే ఆఫీసులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం భయపడుతున్నారు. సో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మీద జగన్ పరిపాలన పైన దాడులు చేస్తున్నారు. నేను కొన్ని రోజులు చూశాను, ఏబిఎన్ TV5 చూసిన తర్వాత 2 జనరిక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అంటే మనం ఎక్కడి నుంచి సమాచారం తీసుకుంటున్నాము, ఏ సమాచారం ఆధారంగా మనం మాట్లాడుతున్నాం అనేది కూడా మ్యాటర్స్. సో దాన్ని ఎపిస్టమాలజీ అంటారు, మన జ్ఞానం యొక్క మూలం ఎక్కడ ఉంది. సో ఇన్ని రకాల వైవిధ్యాలు ఉంటాయి కాబట్టి మనం ఇంతగా సంఘర్షించుకుంటాము, ఇంత వాదులాడుకుంటూ ఉంటాం. అయితే ఇందులో కొన్ని అంశాల పైన మాట్లాడినప్పుడు వ్యక్తులు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతుంటారు. అది బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ నమ్మకాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతారు వ్యక్తులు. ఎందుకు అనంటే అవి చాలా వరకు బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఏవి పరిశోధించి తీసుకున్న బిలీఫ్ సిస్టమ్స్ కాదు. అవి బిలీఫ్ సిస్టమ్ అనేది ఎన్విరాన్మెంట్, తను పుట్టి పెరిగిన వాతావరణం, ఇంటిలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అయితే తనతో పెరిగే ఎక్స్పీరియన్సెస్ తో పాటు ఆ బిలీఫ్ సిస్టమ్ కొంత మార్పులు చేర్పులు జరగవచ్చు. అలాగే ఆ అంశం పట్ల తనకున్న నాలెడ్జ్, ఆ అంశం పట్ల, అంటే అది ఏ అంశమైనా కానివ్వండి. సపోజ్ ఈరోజు రాంబాబు తోట ఒక పోస్ట్ పెట్టాడు, ఇది ఈ ఏనుగు మరణం పైన. తను ఆ అంశం పట్ల రకరకాల మాధ్యమాలలో వచ్చిన వార్తలన్నీ క్రోడీకరించి కొంత స్టడీ చేసి నోట్స్ రాసుకొని దాని మీద ఒక వెబ్లో లైవ్ చేశారు. అందువల్ల ఆ నాలెడ్జ్ అతనికి ఉంది కాబట్టి, ఆ క్రొనాలజీలో ఏం జరిగింది ఇవన్నీ నాలెడ్జ్ అతనికి ఉంది కాబట్టి అతని యొక్క వెర్షన్ ఒక రకంగా ఉంటుంది. అదేమీ చూడకుండా ఏ విశేష ఒక పోస్ట్ పెట్టాడనో లేకుంటే ఇంకో పోస్ట్ పెట్టాడనో గుడ్డిగా నమ్మేవాళ్ళు, ఎలాంటి ఎలాంటి పరిశీలన చేయకుండా గుడ్డిగా నమ్మేవాళ్ళు హిందూ ఏనుగు, ముస్లింలు పైనాపిల్ పెట్టి చంపేశారు, పైనాపిల్లో మందు కూడా చంపేశారు. ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది అనేది ఫేస్బుక్ లో చాలా ఎక్కువగా జరుగుతుంది. అది ఏనుగు విషయం జరిగింది, మేడ్చల్ దగ్గర హైవే పైన జరిగిన ఫుడ్ క్యాంప్ పైన జరిగింది. సో చాలా సందర్భాలలో, చాలా అంశాలలో ఇలాంటి నెగటివ్ క్యాంపెయిన్ చేసే గ్రూప్స్, ఇంటెన్షనల్ గా గ్రూప్స్ పెరిగిపోయాయి. అయితే అందువల్ల ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో వచ్చిన ఏది కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మితే అంతకంటే మనకంటే మూర్ఖులు ఇంకోటి లేరని అనుకోవాలి. మూర్ఖత్వం అది. ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్. సో బిలీఫ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ మెంటల్ యాక్సెప్టెన్స్ or conviction in truth
ఆర్ యాక్చువాలిటీ ఆఫ్ సమ్ ఐడియా. అది యాక్చువల్ కావాల్సిన అవసరం లేదు, కానీ మనం ఒప్పేసుకుంటాం. అది నిజమని నమ్ముతాం మనం, అంతే. ఇది నిజం అని నమ్ముతున్నాం, అది నిజం కాదు. నిజం కావచ్చు, కాకపోవచ్చు, మనం నిజమని నమ్ముతున్నాం. బిలీఫ్స్ టిపికల్లీ డిస్క్రైబ్ ఎండ్యూరింగ్ అన్క్వశ్చన్డ్ ఆంటోలాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వరల్డ్. అన్క్వశ్చన్డ్ అంటే వాటిని మనం ప్రశ్నించకూడదు. ఆ బిలీఫ్ ని మనము ప్రశ్నించము ఎప్పుడు కూడా. అది దైవం పట్ల కానివ్వండి, లేకుంటే ఒక వ్యవస్థ పట్ల కానివ్వండి, సో ఈ సమాజంలో ఉన్న అంతరాల పట్ల కానివ్వండి, మనకున్న బిలీఫ్స్ ని మనం ప్రశ్నించడానికి ఇష్టపడం. ఎందుకంటే అవి మన చిన్నతనం నుంచి వచ్చినట్టు. అంటే ఫాదర్లీ ఫిగర్ మన మీద ఇంపోజ్ చేసినవి. వాటిని కనుక క్వశ్చన్ చేస్తే మనం మన ఫాదర్లీ ఫిగర్ని క్వశ్చన్ చేసినట్టు ఫీల్ అవుతాం. అది మనకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏ బిలీఫ్ ని, మనకు ఏర్పడిన బిలీఫ్ దేన్ని కూడా మనం ప్రశ్నించకుండా గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తాం. గుడ్డిగా చాలా బిలీఫ్స్ గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తాం. ఆ గుడ్డిగా యాక్సెప్ట్ చేసిన బిలీఫ్స్ ని ఆధారంగా మరింత గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. ఫేస్బుక్ లో కానివ్వండి, పుస్తకాల్లో కానివ్వండి, మరో చోట కానివ్వండి కనపడే విషయాలని. అయితే బిలీఫ్స్ అందరికీ అవసరం లేదంటే అవసరం ఉంది. ఖచ్చితంగా బిలీఫ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఈ బిలీఫ్స్ చాలా బలంగా కూడా పనిచేస్తాయి, చాలా బలంగా పనిచేస్తాయి. బిలీఫ్స్ అండ్ వాల్యూస్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ వీఆర్ యూజింగ్, మోస్ట్ పవర్ఫుల్ టూల్స్. అయితే వాటిని అన్క్వశ్చన్, దాన్ని ప్రశ్నించినప్పుడు, మనకున్న బిలీఫ్స్ ని, వాల్యూస్ ని ఏమాత్రం ప్రశ్నించకుండా గుడ్డిగా యాక్సెప్ట్ చేసినప్పుడే ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. మనము ఎప్పటికప్పుడు కొత్త నాలెడ్జ్ని సంపాదించుకుంటూ, ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ, మనకున్న బిలీఫ్స్ ని ప్రశ్నించుకుంటూ, మనకున్న వాల్యూ సిస్టమ్ ని ప్రశ్నించుకుంటూ, మార్చుకుంటూ ఉన్నప్పుడే మనము మనిషిగా ఎదుగుతూ ఉంటాం. అలా కాకుండా చిన్నప్పుడు వచ్చినవి, ఓకే, సో చిన్నప్పుడు వచ్చిన బిలీఫ్స్ ఏంటంటే, నేను నిన్న మొన్న ఒక పోస్ట్ చూశాను. ఒక పంతులు గారు, ఆయన పేరు ప్రస్తావించి నాకు ఇష్టం లేదు, ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆయన పూజారి ఒక గుళ్ళో, ఆయన ఫేస్బుక్ లో నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నాడు. ఆడమ్మ ఈడమ్మ అంటూ పోస్టులు పెట్టాడు. ఉదయం లేస్తే ఆయన దేవుడికి పూజ చేయాలి, భాష ఏమో అలా ఉంటుంది. అంటే అది ఆ కింది కులాల పట్ల తనకున్న చిన్న చూపు. అలాగే నాకు ఏదో ఫేస్బుక్ లో ఈ శూద్రులందరూ తగలడి సావని పెట్టాడు. అంటే శూద్రుల పట్ల తనకున్న చిన్న చూపు, అంటే కులాధిపత్యం. అంటే తన కులం బలమైనది, తన కులం ఉన్నతమైనదని గుడ్డిగా నమ్మడం. దానికి ఏమి ఆధారాలు ఏమి లేవు. పుట్టుకతో ఎవరు ఏ కులంలో పుడతారు, ఎవరు ఎక్కడ పుడతారు, ఎవరు ఏ తల్లిదండ్రులు పుట్టారు మనం ఎంచుకోలేదు. మనం ఇట్ ఈస్ యాక్సిడెంట్. మనం పుట్టాం పేరెంట్స్ కి. ఆ పుట్టుకతో మనం పుట్టిన క్షణంలోనే మనతో పాటు కులం వచ్చేస్తుంది. అది మనం కోరుకోకుండా మన కులం వచ్చేస్తుంది. ఆ కులం మిగతా అన్నిటిని డిసైడ్ చేస్తుంది. ఆ మతం మిగతా అన్నిటిని డిసైడ్ చేస్తుంది. మన భాషని, మన యాసని, లేకుంటే మన ప్రవర్తనని, మనం ఎవరిని ఎక్కువ ఎలా చూడాలి, ఎవరు ఎలా తక్కువ చూడాలి, ఎవరు ఎక్కువ చూడాలి అనే దాన్ని డిసైడ్ చేసేస్తుంది. ఎంత ఇర్రేషనల్ ఇది, ఎంత ఇన్హ్యూమన్. అతనికి సంబంధం లేని, అతని ప్రమేయం లేని ఒక వ్యక్తి పుట్టుక ఆధారంగా ఒక వ్యక్తిని గౌరవించటం కానీ, ఒక వ్యక్తిని తక్కువ చేసి చూడటం కానీ ఎంత ఇర్రేషనల్. మనం గౌరవించటం కానీ, తక్కువ చూడటం కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఆధారంగా ఉండాలి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఆధారంగా ఉండాలి, ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారంగా ఉండాలి. అంతే తప్ప ఆ వ్యక్తి యొక్క పుట్టుక ఆధారంగా ఉండటం ఏంటి? సో దీన్ని ఎప్పుడు మనం ప్రశ్నించం. ఎందుకంటే ప్రశ్నిస్తే మన మూలాలు కదులుతాయి. అంటే మన పేరెంటల్ని క్వశ్చన్ చేసేట్టు అర్థమవుతుంది అన్నమాట. లేకుంటే ఈ మధ్యకాలంలో వస్తున్నది
సంస్కృతి పరిరక్షకులు చాలా ఎక్కువైపోయారు ఫేస్బుక్ గ్రూపుల్లోనూ వాటిలోనూ. సో ఆ మధ్యకాలం నాకు ఒక ఆయన అన్నాడు, మీకు అసలు దేశభక్తి లేదు అన్నాడు. నేను అడిగాను, దేశం అంటే ఏంటో మీరు డిఫైన్ చేయండి, భక్తి ఉందో లేదో నేను చెప్తాను చెప్పాను. దేశం అంటే ఏమిటో మీరు డిఫైన్ చేయండి, భక్తి ఉందో లేదో నేను చెప్తా. దేశం అంటే చుట్టూ గీసుకున్న గీతల, లేకుంటే అందులో ఉన్న మనుషుల? ఏది దేశం? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని మనకు ఆయన హృదయపరవరైనా అని చెప్పారు. పరవరైనా ఎవరు నాకు గుర్తులే కరెక్ట్ గా, సారీ ఫర్ మై బ్యాడ్ మెమరీ. సో చెప్పారు. సో నేనైతే మనుషులను మాత్రమే దేశం అనుకుంటాను, చుట్టూ ఉన్న ఎల్లలైతే అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే సింధు నాగరికత ఈరోజు పాకిస్తాన్ లో ఉంది. ఇంకా అంతకు ముందుకు వెళ్తే మనకు గొప్పగా చెప్పుకునే గాంధార దేశం ఆఫ్ఘనిస్తాను. సో ఎల్లలు అనేవి కాలంతో పాటు మారిపోతూ ఉంటాయి, రాజకీయాలను బట్టి, కాలాన్ని బట్టి, బలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సో కాదు, మనుషుల్ని మనుషులుగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. సంస్కృతి, ఏ సంస్కృతి ఎవరి సంస్కృతి అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎప్పటికీ చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే వేద సంస్కృతి ఈ రోజు లేదు, వేదకాలం నాటి సంస్కృతి ఈ రోజు లేదు, వేదకాలం నాటి దేవుళ్ళు ఈ రోజు మనం పూజ చేయడం లేదు. వాయువుని, అగ్నిని, ఇంద్రుడు గొప్ప దేవుడు కదా వేదంలో ప్రధానమైన దేవుడు ఇంద్రుడు. దాన్ని మనం పూజ చేయటం లేదు, ఇంద్రుడు ఎక్కడ గుడి లేదు. ఇప్పుడు మనం పూజ చేస్తుంది పురాణ కాలపు దేవుళ్ళు, ఆ తర్వాత వచ్చిన కాలపు దేవుళ్ళు ఎవరు? అయ్యప్ప స్వామి, వీళ్ళంతా పురాణాల తర్వాత వచ్చిన దేవుళ్ళు అయ్యప్ప స్వామి, వీళ్ళంతా కూడా. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చిన దేవుడు షిరిడి సాయిబాబా అని, కొత్తగా 100 ఏళ్ల కిందట 150 కిందట వచ్చిన దేవుడు. సో ఇప్పుడు ఆయన గుళ్ళు ఎవరికి లేవు. సో అంటే సంస్కృతి అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది, దేవుళ్ళు కూడా మారుతున్నారు కాలంతో పాటు, సంస్కృతి అనేది కాలంతో పాటు మారుతుంది. ఒకప్పుడు పంచకట్టుకునే అడ్డగడ్డ కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరో పంచకట్టుకునే వాళ్ళు కనిపించట్లా. పల్లెటూళ్ళు లుంగి కడతారు, మనం అయితే ప్యాంట్ వేసుకుంటాం. ప్యాంట్ మన సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి. షర్ట్ మన సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి. మనకు నచ్చినంత వరకు ఏ సంస్కృతి అయినా మనం తీసుకుంటాం. సంస్కృతి మారుతూ ఉంటుంది, సంస్కృతి ఎక్కడా కూడా స్థిరంగా ఉండదు. అలాగే ఉత్తరాది సంస్కృతి వేరు, దక్షిణాది సంస్కృతి వేరు, తెలుగు సంస్కృతి వేరు, తమిళ సంస్కృతి వేరు, తెలంగాణ సంస్కృతి వేరు, ఆంధ్ర సంస్కృతి వేరు, రాయలసీమ సంస్కృతి వేరు, కోస్తాంధ్ర సంస్కృతి వేరు, కోస్తాంధ్రలో ఉన్న బ్రాహ్మణ సంస్కృతి వేరు, దళిత సంస్కృతి వేరు, కోస్తాంధ్రలో బ్రాహ్మణులలో డబ్బున్న వాడి సంస్కృతి వేరు, డబ్బు లేని వాడి సంస్కృతి వేరు. సంస్కృతి అనేది ఇండివిజువల్, ఏ కులాన్ని, ఏ ఇంటికి పరిమితమైన అంశం. వాల్యూ సిస్టమ్ కూడా అంతే. వాల్యూ సిస్టమ్ కూడా యూనివర్సల్ గా ఉండేవి ఏముండవు, అవన్నీ కూడా ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటాయి. ఈ మార్పుని గమనించకుండా ఒక పదాన్ని పట్టుకొని భారతీయ సంస్కృతి ఏంటి అనేది ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పరు. భరతమాతకి జై, భారత్ మాతాకి జై అన్నప్పుడు నాకు ఎందుకు ఒక రోజు డౌట్ వచ్చి శ్రీ భరతమాత అనే కాన్సెప్ట్ ఎప్పుడు పుట్టింది అనేది కొంచెం గూగుల్ మాత ఉంది మనకి ఇప్పుడు, ఆ గూగుల్ మాతలో పోయి క్వశ్చన్ చేస్తే ఐ థింక్ 18th century లాస్ట్ లో బెంగాల్ చెందిన ఒక ఆయన పేరు ఏదో చటోపాధ్యాయో ఏదో ఒక ఆయన ఫస్ట్ టైం భరత్ మాత అనే ఒక వర్డ్ ని యూజ్ చేశాడు. అంతకు ముందు భరత మాత అనే కాన్సెప్టే లేదు, భరత ఖండం ఉంది కానీ భరత మాత లేదు. అంటే ఒక 150 ఏళ్ల కిందట ఉన్న కాన్సెప్ట్ ని పట్టుకొని ఈ రోజు మనం దాన్ని భుజాన మోస్తూ అదే అనుకుంటున్నాం. మొయ్యొద్దని అంటలేదు, కానీ దాన్ని బేస్ చేసుకొని, ఆ ఒక్క అబ్స్ట్రాక్ట్ ఆలోచనని బేస్ చేసుకొని మనం మిగతా వాళ్ళని జడ్జి చేయటం, మిగతా వాళ్ళ పైన రాళ్ళు వేయడం, లేకుంటే వాళ్ళని విమర్శించడం, వాళ్ళ పైన దాడులు చేయడం, వర్బల్ అండ్ ఫిజికల్ దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఈ బిలీఫ్ సిస్టమ్ ని అన్క్వశ్చన్డ్ ఆంటోలాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వరల్డ్ క్వశ్చన్ చేయండి. Comprise primary convictions about events, causes, agency and objects that subjects use and accept as veridical. ఒప్పేసుకుంటాం అంతే, ఎలాంటి ప్రయత్నము, ఎలాంటి పరిశీలన చేయు. కేవలం పుస్తకంలో రాసింది కాబట్టి ఒప్పుకుంటున్నాం అంతే, లేకుంటే ఆయన గురువుగా చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాం అంతే, లేకుంటే మా ఇంట్లో పాటిస్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా అంతే. ఈ ఒప్పుకోవడానికి ఉన్న యొక్క ప్రశ్నించుకోవడం అనేది ఉండదు. అందువల్ల బిలీఫ్స్ ని క్వశ్చన్ చేసినప్పుడు చాలా మంది వైల్డ్ గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఇది. ఆ తర్వాత యాటిట్యూడ్.
యాటిట్యూడ్ ఒక అంశం పట్ల మనకి యాటిట్యూడ్ డెవలప్ అవడానికి ప్రధానమైన కారణము ఫ్యామిలీ, ప్రిజుడిస్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీడియా, ఎడ్యుకేషన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ స్టేటస్ అండ్ ఆక్యుపేషన్స్. ఇవి ప్రధానంగా వీటి వల్ల మనకు ఒక యాటిట్యూడ్ ఏర్పడుతుంది. సో ఈ యాటిట్యూడ్ డెవలప్మెంట్ లో కూడా మళ్ళా ప్రధానంగా పాత్ర పోషించేది మనం పుట్టి పెరిగిన కుటుంబము, కుటుంబ వాతావరణము, ఆ తరువాత మనకు ఎదురైన అనుభవాలు, మనకున్న జ్ఞానము, వీటిని బేస్ చేసుకొని మనము యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటాం. ఒక ప్రాంతం పట్ల కానివ్వండి, ఒక సమాజం పట్ల కానివ్వండి, ఒక కులం పట్ల కానివ్వండి. మన దేశంలో కులాన్ని తీసేయడం అసాధ్యమైన విషయం. ఐ మీన్ కులం లేకుండా ఏది మాట్లాడలేము. ప్రతిదాని వెనక మన దేశంలో కులం ఉంటుంది. నేను బలంగా నమ్ముతాను ఆ విషయాన్ని, ఎందుకంటే నేను చూశాను, నాకున్న అనుభవం అది. సో ప్రతిదాని వెనక ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నాకున్న మిత్రుల్లో ఒక ఆయన పేటలు పురాలు అని పదే పదే విమర్శిస్తూ ఉంటారు. పేటలు పురాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లేకుంటే చెప్పుల జాతి, ఇలా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. సో ఆ కులంలో ఉన్న వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళేనా? కాదు, జనరలైజేషన్. అది పూర్తిగా జనరలైజేషన్. సో నేను ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ ఆయన తెలుసా? కాదు, అది పూర్తిగా జనరలైజేషన్. ప్రిజుడిస్ ఏర్పరచుకోవడం వల్ల ఆయనకు తనకు ఎదురైన అనుభవాలు, తను చూసిన అంశాలు, తనకు వచ్చిన జ్ఞానం ఆధారంగా ఏర్పడుతున్న ప్రిజుడిస్ టువర్డ్స్ ఏ క్లాస్, టువర్డ్స్ ఏ క్యాస్ట్. అలాగే రాయలసీమ అనగానే ఒక రకమైన వ్యతిరేక భావం చాలా మందిలో. అసలు రాయలసీమ అనగానే ఫ్యాషనిస్టులు నరికేసుకుంటారు, పొడి చేసుకుంటారు అనే ఒక రకమైన భావన. రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ ఫ్యాషనిస్టులా? కాదు. మనం అదే జనరలైజేషన్ చేసేస్తూ ఉంటాం. మనం జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం. సో అక్కడ వైట్స్ విషయంలో కూడా వైట్స్ లో అందరూ రేసిస్టులా అంటే కాదు. వైట్స్ లో అందరూ రేసిస్టులు అంటే కాకపోవచ్చు. కానీ ఆ ఒక సమాజంలో, ఒక వర్గంలో ఉన్న మెజారిటీ యొక్క భావజాలాన్ని, ఆ వర్గాన్ని మొత్తం జనరలైజ్ చేయడం అనేది సహజంగా జరిగే అంశం. జనరలైజేషన్ చేస్తాం మనం. అది సైకలాజికల్ ఆస్పెక్ట్, సైకలాజికల్ ప్రాసెస్ అది. అందువల్ల అక్కడ నేరం చేసింది ఒక వైటే అయినా కానీ, ఒక వైట్ పోలీస్ అయినా కానివ్వండి, ఆ సమాజం మొత్తం మీద బ్లాక్స్ తిరగబట్టడానికి నిరసన కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్న అణచివేత. అలాగే మనం ఇక్కడ ఈ దళిత్ అప్పర్ క్యాస్ట్ల మధ్య జరుగుతున్న వెర్బల్ ఫైట్ కూడా మనం చూస్తే, దళిత్ అనే పదం వాడకూడదనే మనం ఎవరు అన్నట్టున్నారు, నాకు అక్కడ తెలియదు, నేనైతే వాడుతున్నాను, సారీ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. సో దళిత్స్ వాడే పదజాలం వెనక ఆక్రోశం ఉంది. వాళ్ళు ఇన్ని సంవత్సరాల పీడనకు లోనయ్యారు కాబట్టి వాళ్ళ కోపం నుంచి వచ్చే పదజాలం. వేరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాడే పదజాలం అనేది వాళ్ళ యొక్క ఆధిపత్యం నుంచి వచ్చే పదజాలం. రెండు మధ్య డిఫరెన్స్ ఉంది. ఒకే పదం వాడినా కానీ ఆ పదం వెనక ఉన్న ఇంటెన్షన్ వేరు. ఆ పదాల వెనక ఉన్న ఇంటెన్షన్ వేరు. ఆ ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ వైపు నిలబడాలనేది మనకు అర్థం కాదు. ఏ వైపు నిలబడాలి నేను అనేది ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేకపోతే మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, జనరల్ గా మనం పుట్టి పెరిగిన వాతావరణానికి, మనం పుట్టి పెరిగిన క్యాస్ట్ కి, రిలీజియన్ కి, ప్రాంతానికి. సో ప్రాంతం ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రాకి వచ్చేసరికి ప్రాంతం ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఆంధ్ర వాళ్ళందరూ మోసగాళ్ళు. ఆంధ్రలో ఆంధ్రలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మోసగాళ్ళ? తెలియదు, కాదు. ఇది జనరలైజేషన్ అంతే. ఇది ఒక ప్రిజుడిస్. ఈ ప్రిజుడిస్ నుంచి మనం ఒక యాటిట్యూడ్ ఏర్పరచుకుంటాం. ఆ ప్రాంతం పట్ల, ఆ వ్యక్తుల పట్ల, సమాజం పట్ల కూడా పూర్తిగా ఒక రేస్ పట్ల యాటిట్యూడ్ ఏర్పరచుకుంటాం. ఇలాంటి యాటిట్యూడ్ ఆధారంగా మనము జనాల్ని జడ్జ్ చేస్తూ ఉంటాం, ప్రపంచాన్ని జడ్జ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎందుకు ఈ ఎందుకు ఇలా వైల్డ్ గా రియాక్ట్ అవుతారు కొన్ని అంశాల పట్టడానికి, వీటిని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎన్విరాన్మెంట్. మనం ఎవరితో అయినా ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఒకే రకమైన వాతావరణం నుంచి, ఒకే రకమైన సమాజం నుంచి వ్యక్తుల మధ్య స్నేహం జరగడం అనేది చాలా సులభంగా జరుగుతుంది. ఎందుకు? వాళ్ళకి ఒకే రకమైన అనుభవాలు ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత బిహేవియర్. ఒకే రకమైన బిహేవియర్ అనుకుంటే వాళ్ళ మధ్య స్నేహం కనుక ఈజీగా ఉంటుంది.
క్యాపబిలిటీస్, ఆ తర్వాత బిలీఫ్స్ అండ్ వాల్యూస్. మనం చూసుకుంటే ఒకే రకమైన భావజాలం ఉన్న వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడతారు. అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకుంటే జన విజ్ఞాన వేదిక కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఒకే రకమైన భావజాలం. భావజాలం అంటే బిలీఫ్ సిస్టమ్. సో ఈ బిలీఫ్ సిస్టమ్ లో ఏర్పడే బంధాలు చాలా బలంగా ఉంటాయి. ఈ బిలీఫ్ సిస్టమ్ మీద జరిగే తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, విమర్శ ఏదైతే ఉందో చాలా బలంగా తాకుతుంది మనుషుల్ని. ఆ తర్వాత ఐడెంటిటీ, అంటే నేను నన్ను ఎలా దేంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాను. ఆ తర్వాత స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ అంటే డోంట్ థింక్ ఇట్ ఈస్ దేవుడికి సంబంధించి అనుకోండి, నేను కానిది మిగతా అంతా స్పిరిచువల్, అంటే సమాజం మొత్తం స్పిరిచువల్ కిందకు వస్తుంది అనమాట. సో ఈ ఐడెంటిటీని తాకేది, నేను సైకలాజికల్ పర్స్పెక్టివ్ మేము మాట్లాడేటప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ లెవెల్లో ప్రాబ్లం ఉంటే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. బిహేవియర్ ప్రాబ్లం ఇంకొంచెం కష్టంగా ఉంటుంది, క్యాపబిలిటీ ఇంకొంచెం కష్టంగా ఉంటుంది, బిలీఫ్ వాల్యూస్ ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. ఐడెంటిటీ లెవెల్లో ప్రాబ్లం ఉంటే వెరీ టఫ్ టు డీల్ విత్ ఇట్. అందువల్లనే నా ఐడెంటిటీకి ఐడెంటిటీ ఎవరైనా టచ్ చేసినప్పుడు, నా ఐడెంటిటీకి సంబంధించిన విషయాలను ఎవరైనా కానీ విమర్శించినప్పుడు నేను చాలా బలంగా ఫీల్ అవుతాను. మీరు గమనిస్తే నేను పెట్టే పోస్టులు ఎక్కువగా సైకాలజీని ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారంటే నేను వెంటనే పోస్ట్ పెట్టేస్తాను. ఎందుకంటే అది నా ఐడెంటిటీ. నేను ఒక సైకాలజిస్ట్ గా ఐడెంటిఫై చేసుకుంటున్నాను కాబట్టి నేను వెంటనే సైకాలజీకి పోస్ట్ రాగానే బలంగా పెట్టేస్తాను, వెంటనే రియాక్ట్ అవుతాను. అలాగే ఒక దళిత సమాజంతో ఐడెంటిఫై చేసుకున్న వ్యక్తి దళితుల మీద చిన్న దాడి జరగగానే ఒక పోస్ట్ పెడతాడు. అలాగే ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి తన భావజాలానికి దాడి జరగగానే పోస్ట్ వచ్చేస్తుంది. సో నేను ఇది ఈ నిచ్చెన మెట్లు మనం అర్థం చేసుకుంటే మన పోస్టులు వెనక ఉన్నా, మన మాటల వెనుక ఉన్నా, మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఎవరితో మనం డిఫర్ అవుతున్నాం అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఓ క్లాస్ లాగా అనిపిస్తుంది ఇది మీకు. సరే, నేను క్లాస్ లాగా చెప్తున్నాను. సో ఫిల్టర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ మనం ఇన్ని రకాలుగా ఫిల్టర్ చేసిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాం. సెలక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ ఐ నోటీస్ అండ్ రిమెంబర్. ఇంటర్ప్రిటేషన్ అంటే కల్చరల్ అండ్ పర్సనల్ ఇంటర్ప్రిటేషన్. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్, బిలీఫ్స్, అజంప్షన్స్ ఐ ఫార్మ్ యాజ్ ఎ రిజల్ట్. తర్వాత యాక్షన్. సో అన్నింటికంటే బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. మంచిగా బిలీఫ్ అండ్ వాల్యూ సిస్టమ్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. మన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సో మన బిలీఫ్స్ ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే మనం ఎటువైపు నిలబడ్డాం అనేది, మనం ఈ బట్టను ఉన్నామా ఆ గట్టును ఉన్నామా అనేది మనము నిర్ణయించుకోవాలి. దీన్నే సైకలాజికల్ భాషలో పర్సెప్చువల్ పొజిషన్ అంటాం. అంటే మనము ఏ వైపు నిలబడి ఆలోచిస్తున్నాము. ఇది పర్సెప్చువల్ పొజిషన్ అంటే ఇది ఫిజికల్ గా కనిపించేది కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ. పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఒక సందర్భాన్ని చూస్తున్నావు. నేను బ్లాక్స్ వైపు నిలబడి చూస్తున్నానా, వైట్స్ వైపు నిలబడి చూస్తున్నానా? రవికాంత్ రెడ్డి గారి పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి నేను దళిత్స్ వైపు నిలబడి చూస్తున్నానా, అప్పర్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నానా? ఓకే, ఇలా ఏ పాయింట్ ఆఫ్ లో ఉన్నాం అనేది మన పోస్ట్ లో కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. నేను బ్లాక్స్ వైపు నిలబడి చూసినప్పుడు అది ఆక్రోశంగా కనిపిస్తుంది. ఆ నిరసన కానివ్వండి, ఆందోళన కానివ్వండి, వాళ్ళ యొక్క ఆక్రోశం నుంచి వచ్చిన అంశాలుగా కనిపిస్తాయి. ఎప్పుడు నేను బ్లాక్స్ వైపు నిలబడినప్పుడు. నేను వైట్స్ వైపు నిలబడినప్పుడు అది రైట్స్ గా కనిపిస్తాయి. అది ఫ్లాయిడ్ మృతిని అడ్డు పెట్టుకొని కొన్ని అరాచక శక్తులు జరుపుతున్న దాడులుగా కనిపిస్తాయి, దోపిడిగా కనిపిస్తుంది. ఎందుకు? నేను నిలబడ్డ ప్లేస్ అది, నేను తీసుకున్న స్టాండ్ అది. సో ఏ వైపు నిలబడ్డాను అంటే, ఇది నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ వివరంగా చెప్తాను. సో ఎవరు ఎటువైపు నిలబడ్డారనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంపతి కానివ్వండి, అదర్స్ వైపు రెస్పెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. సో ఇప్పుడు చెప్తాను ఎందుకంటే దీన్ని ఫస్ట్ పొజిషన్ అంటాను. అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బిలీఫ్స్ అండ్ వాల్యూ సిస్టమ్, నేను పుట్టిపోయిన వాతావరణము, నాకున్న కులం పట్ల, మతం పట్ల నాకున్న ఐడియాలజీ, సో ఇవన్నీ పెట్టుకొని నేను చూసినప్పుడు నాకు ప్రపంచం నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం, ఇది అసోసియేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం, రైట్. సో దానికి ఆపోజిట్ ది డిసోసియేషన్, అంటే అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేను వాళ్ళ స్థానంలో నిలబడి చూడటం ఒక విషయాన్ని.
అంటే ఒక బక్కి సీను మీద హత్య జరిగినప్పుడు నేను బక్కి సీను స్థానంలో ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవాడిని? ఒక ప్రణయ్ హత్య జరిగినప్పుడు నేను ప్రణయ్ కుటుంబ సభ్యుడితో ఎలా రియాక్ట్ అయ్యేవాడిని? సో ఇలాగా, లేకంటే ఒక ఫ్లాయిడ్ ఆ రేసు చెందిన వాడితే ఎలా రియాక్ట్ అయ్యేవాడిని? అంటే నేను ఆ యొక్క వ్యక్తి కానివ్వండి, ఆ సందర్భంలో కానివ్వండి, వాళ్లకు తగ్గట్లుగా ఐ మీన్ వాళ్ళ షూస్ లోకి నేను వెళ్ళి వాళ్ళలోకి పరకాయ ప్రవేశం చూడటం అన్నప్పుడు నాకు వాళ్ళ యొక్క వేదన అర్థం అవుతుంది. దాని ఎంపతి అంటాము. సో మొన్న జరిగిన ఈ లాక్డౌన్ సందర్భంగా కూడా నేను కొంచెం హార్ష్ గానే పోస్ట్ పెట్టాను. కేంద్ర ప్రభుత్వం పైన హార్ష్ గా పోస్ట్ పెట్టాను. ఎందుకంటే మనము కాళ్లకు చెప్పులు లేకుండా ఇంట్లో నడవము, కాళ్లకు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళి ఒక 4 అడుగులు వేయలేము. అలాంటిది ఆ వలస కార్మికులు కొన్ని వందల కిలోమీటర్లు కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో పిల్లల్ని ఎత్తుకుని నడిపిస్తున్నా అంటే ఒక వీడియో చూసిన తర్వాత నా మనసు వికలమైంది. చిన్న పిల్లలు అడుగు వేయలేక, కాళ్ళు అంతా మాడిపోయి అడుగు వేయలేక ఏడుస్తున్నారు, పెద్దలు సంప్రదాయిస్తున్నారు. సో అంటే ఆ దుస్థితి తీసుకువచ్చిన పాలకుల పైన కోపం ఎందుకు వస్తుంది? నేను ఎంపథైజ్ చేసినప్పుడు, నేను ఆ పిల్లల ప్లేస్ లోకి వెళ్ళి నేను చూసినప్పుడు నాకు అది చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. అలా కాకుండా నేను ఏసీ రూమ్ లో కూర్చొని ఈ సిస్టమ్ ముందు కూర్చొని ఏముందిలేబ్బా వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి నడుస్తారు, నేను దేశం కోసం మాత్రం చేయలేరా? లాక్డౌన్ నువ్వు కావాలని వచ్చిందా? లాక్డౌన్ అందరికీ పెట్టారు, వాళ్ళు లేకుండా వాళ్ళు కరోనా స్ప్రెడ్ చేయరా? ఈ పొజిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ దాని మీద నాకు స్పందనే ఉండదు, నేనేం రియాక్ట్ కాదు, వాళ్ళ బాధ నాకు అర్థం కాదు. నేను ఎంపథైజ్ చేసినప్పుడు మాత్రమే నాకు బాధ అర్థమవుతుంది. ఎంపతి అనేది మా కౌన్సిలింగ్ లో ఒక మేజర్ ఫ్యాక్టర్ కాబట్టి నేను కొంచెం త్వరగా ఎంపథైజ్ అవుతాను ఎవరితో? సఫరర్ పట్ల, సఫరర్ గురించి. సో ఏ పొజిషన్ లో మనం ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పొజిషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తున్నానా, ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అర్థం చేసుకుంటున్నాను. ఇది టేకింగ్ స్టాండ్. ఇది మనకు తెలియకుండా సైకలాజికల్ గా మన మైండ్ లో జరిగే ఒక ప్రొసీజర్. సో మై పొజిషన్, యూ పొజిషన్ అండ్ ది అబ్జర్వర్ పొజిషన్. యూజువల్ గా నేను అబ్జర్వర్ పొజిషన్ లో ఆలోచిస్తాను, వీళ్ళేమన్నారు, మధ్యలో ఏముంటుంది, జడ్జి పొజిషన్ అనమాట. అయితే మనం అందరం కూడా ఈ 3 పొజిషన్ లో తిరుగుతూ ఉంటాం. అయితే ఎక్కడో ఒక దాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం, ఎక్కడో ఒక దాన్ని మనం అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అప్పుడు మనం అక్కడ స్ట్రక్ అవ్వాలని అర్థం. కొంతమంది స్ట్రక్ అయిపోతూ ఉంటారు, పూర్తిగా స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఆ స్ట్రక్ అయినప్పుడు ఫస్ట్ పొజిషన్ లో అంటే యూ పొజిషన్ లో స్ట్రక్ అయితే యూ విల్ బికమ్ ఏ సెల్ఫిష్. అంటే పూర్తిగా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను, మిగతా ప్రపంచం ఏమవుతుంది నాకు అనవసరం. దిస్ ఈస్ ది ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ అంటే యూ పొజిషన్, అదర్ పొజిషన్, ది అదర్. ఇక్కడ నేను అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాను, నాకు ఎంపతి వస్తుంది. మొన్న వనజ గారు చేసిన, కొండవీటి సత్యవతి గారు చేసిన, లేకుంటే ఇండస్ మార్టిను, సుజాత సూర్యపల్లి, ఇంకా కవితాపులి, ఆయన గంగారెడ్డి, సో ఇంకా ఇటువంటి వ్యక్తులు చాలా మంది మేడ్చల్ దగ్గర, పెరికిట్ దగ్గర, మేడ్చల్ దగ్గర ఎత్తేసారు, పెరికిట్ దగ్గర ఇప్పటికీ భోజనం సప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఆ ఎంపతి ఉండటం వల్ల, వాళ్ళు ఆ సెకండ్ పొజిషన్ లో ఉండి ఆలోచించడం వల్ల, అలాగే ఇదే సందర్భంలో నేను కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సేవా భారతి వాళ్ళు కూడా సేవ చేశారని కొన్ని పోస్టులు నేను చూసుకున్నాను. వాళ్ళకు కూడా థ్యాంక్స్. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం ఎవరు సేవ చేసినా కానివ్వండి దాన్ని హర్షించాల్సింది. అయితే దాని ఇంటెన్షన్ కూడా మనం చర్చించుకోవాలి. సో అయితే ఈ ఎంపతి ఉండటం వల్ల మనం సేవ చేస్తాం. అది కొద్దిమంది మాత్రమే ఉంటుంది ఎంపతి. సో ఇండస్ మార్టిన్ ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, మన అరుణాంక్లత, వీళ్ళందరూ కూడా అంతకు ముందు వాళ్ళు భోజనం మాత్రం సప్లై చేస్తున్నారు. ఇండస్ మార్టిన్ గ్రూప్ వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు బస్సులు పెట్టే కార్యక్రమంలోకి వెళ్ళారు. దానిపైన ప్రతి విమర్శలు నేను చాలా చూశాను ఫేస్బుక్ లో. సో నేను అలా వెళ్ళలేకపోయాను నాకున్న లిమిటేషన్స్ వల్ల. సో నేను అబ్జర్వర్ పొజిషన్ లో ఉన్నా.
అంటే మూడో పొజిషన్. ఇక్కడ ఇండస్ మార్టిన్ వాళ్ళ వాదన చూస్తున్నాను, అవతల వైపు నుంచి ఆర్ఎస్ఎస్ అండ్ సేవా భారతి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు లేకుంటే బురద చల్లటాన్ని చూస్తున్నాను. చూసినప్పుడు నాకు ఒక ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఎలాంటి భావోద్వేగాలు లేకుండా నేను అన్న మళ్ళా ఖచ్చితంగా నాకు ఒక సబ్జెక్టు, నా సబ్జెక్టివిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. నా సబ్జెక్టివిటీ అనేది నేను ఆలోచించే ప్రతి ఆలోచన మీద రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. సబ్జెక్టివిటీని దాటి ఎవరు కూడా మాట్లాడటం అసాధ్యం. కాబట్టి అయితే ఆ సబ్జెక్టివిటీ దేని ఆధారంగా ఏర్పడింది అనేది మనం ఇందాక జరిగిన ప్రాసెస్ మొత్తం కూడా మనం అర్థమైతే ఆ సబ్జెక్టివిటీ యొక్క మూలాలు మనకు అర్థం అవుతాయి. ఆ సబ్జెక్టివ్ యొక్క సిద్ధాంతిక ఆధారాలు మనకు అర్థం అవుతాయి. సో అందువల్ల నేను రవికాంత్ రెడ్డి గారి పోస్టుల పైన పెట్టడానికి కారణం ఏంటంటే, దానికి నా కామెంట్స్ కారణం ఏంటంటే, నేనే కాదు చాలా మంది అలాగే స్పందించారు. అయినా కానీ ఆయన దాన్ని సపోర్ట్, ఇప్పటికీ ఆయన దాని పట్ల చాలా స్ట్రాంగ్ గా అన్నారు, నిలబెట్టుకుంటున్నారు ఆయన దాన్ని. నేను వాదించి కరెక్ట్ అని వాదన, ఆయన రైట్స్ తప్పు కాదని ఎవరు అనడం లేదు. అయితే ఆ రైట్స్ ని అడ్డు పెట్టుకొని ఆయన చేస్తున్న వాదన వెనుకున్న భావజాలం ఏంటనేది ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుంటే ఆయనకి అర్థమవుతుంది. నాకు అర్థమైంది. యాజ్ అ సైకాలజిస్ట్, యాజ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ఐ అండర్స్టూడ్ హిమ్. అందుకే ఆయన మీద నేను పోస్ట్ పెట్టాను. కొన్నిసార్లు తర్కంగా వాదిస్తారు, కొన్నిసార్లు కుతర్కంగా వాదిస్తారు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన యొక్క సబ్జెక్టివ్ ఐడియాలజీ అనేది ఎక్కడో ఒక చోట ఆధిపత్య భావజాలం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆయన పోస్టుల్లో. 2-3 సందర్భాలు నేను చూశాను. సో తప్పు అంటే అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. నాకు నచ్చితే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, లేకపోతే అన్ఫ్రెండ్ చేసుకుంటాను. ఎవరైనా అంతే. ఇదే మనమేమి బంధువులకు కాదు, లేకుంటే సొంత బంధువులు అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు కొన్ని సందర్భాలలో. సో అయితే ఎందుకు ఈ చర్చ ఇంతగా పెట్టి ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, మనము పెట్టే పోస్టులు అనేవి కేవలం ఉత్తిగా రావు. ఈ పోస్టుల వెనక మన ఆలోచన ఉంటుంది, మన యాటిట్యూడ్ ఉంటుంది, మన ఐడియాలజీ ఉంటుంది, మన బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, మన వాల్యూ సిస్టమ్ ఉంటుంది, మన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మన నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ కలిసే మన పోస్టులు వస్తాయి. ఇవన్నీ కలిసే అక్షరాలుగా మారుతాయి. ఇవన్నీ కలిసే పదాల ఎంపిక ఉంటుంది. సో పోస్ట్ అంటే ఆ పదాల ఎంపిక వెనక కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రతి పదము మన యొక్క మనస్థితికి, మన యొక్క మనోభావాలకి అర్థం పడుతుంది. అలాగే మనం పెట్టే పోస్టులు మన యొక్క స్టాండ్ని చెప్తాయి, మన యొక్క భావజాలని చెప్తాయి. ఇది రాంబాబుకి అదే వర్తిస్తుంది, నాకనేదే వర్తిస్తుంది. సో అల్టిమేట్ గా నేనే మాట్లాడుతున్నా కాబట్టి మోదీని, చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఎందుకు నేను పోస్టులు పెడతాను? వాళ్ళిద్దరు నేను ఈ భారతదేశంలో నమ్మని పొలిటీషియన్స్ వీళ్ళిద్దరు. నేను అస్సలు నమ్మను వాళ్ళిద్దరిని. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను ఆ విషయం. నేను అస్సలు నమ్మను. ఎందుకంటే నాకు వాళ్ళ ప్రతి చర్య వెనక వాళ్ళకి ఇంటెన్షన్ తెలుస్తుంది. వెరీ అగ్లీ ఇంటెన్షన్ నాకు కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటల్లో కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ లో కానివ్వండి, వాళ్ళు ఉపయోగించే వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ఎత్తుల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క చర్యల్లో కానివ్వండి, నాకు ఒక అగ్లీ ఇంటెన్షన్ కనిపిస్తుంది నాకు. సో అది రైట్ అంటే నా వరకు రైట్. దట్ ఈస్ మై సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ మై 30 years of experience in psychology and 50 years of my life experiences బేస్ చేసుకుని నా ఒక్క ఒపీనియన్ అది. చంద్రబాబు గారి ఇన్నేళ్ల పాలనలో ఆయన కాంక్రీట్ గా డెవలప్ చేసింది ఏదీ లేదు. ఒక పట్టిసీమ నదిని సృష్టించినట్టున్నారు ఆయన. పట్టిసీమ నదిని సృష్టించారు ఆయన. నదిని సృష్టించిన ఏకైక పొలిటీషియన్ ఆయన ఒక్కడే. సో అది తప్ప నాకు ఆయన కాంక్రీట్ గా చేసిన ఆయన ఎక్కడ కూడా ఏమీ కనిపించలేదు. క్లెయిమ్ చేసుకుని చాలా ఉన్నాయి, క్లెయిమ్ చేసుకుని అన్ని నేనే కట్టాను, అన్ని నేనే చేశాను, క్లెయిమ్ చేసుకుని చాలా ఉన్నాయి. కానీ ఆయన సొంతగా కాంక్రీట్ గా డెవలప్ చేసి నాకు ఒకటి కనిపించలేదు. ఒకటి. 2, ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానివ్వండి, ఆయన ఐడియాలజీలో కానివ్వండి, చెట్టు నీరు ఇటువంటివి టెంపరీగా నిలబడేవి తప్ప ఆయన కాంక్రీట్ గా నిలబడే పని చేసినట్టు నాకైతే నేను చూడలేదు. నేను 20 ఏళ్ళకి పైబడి జర్నలిస్ట్ గా పనిచేస్తాను, నాకైతే కనిపించలేదు నాకున్న జ్ఞానంలో. సో అందువల్ల నేను ఆయన నమ్మను బేసిక్.
మోడీ గారు అంటే బేసిక్ ఐడియాలజీనే ఇస్లాం వ్యతిరేకం. అంటే ఈ దేశంలో ఉన్న ఒక గ్రూప్ కి వ్యతిరేకంగా ఆయన ఐడియాలజీ, ఆయన చర్యలన్నీ ఉంటాయి కాబట్టి, అంటే వాళ్ళ యొక్క పుట్టుక ఆధారంగా, వాళ్ళ యొక్క మతం ఆధారంగా వాళ్ళని వ్యతిరేకం చేసి పోలరైజేషన్ పాలిటిక్స్ నడిపిస్తారు కాబట్టి నాకు నచ్చదు. పోలరైజేషన్ పాలిటిక్స్ అనేవి నచ్చవు కాబట్టి నాకు ఆయన నచ్చడు. బేసిక్ గా ఆయన యొక్క ఈజ్ ఎ వండర్ఫుల్ స్పీకర్. I respect him. Chandrababu is a wonderful manager. I respect him for that. He's a wonderful political manager. He's a wonderful speaker. ఎవరు మోడీ గారు ఈజ్ హిప్నోటిక్ స్పీకర్. సో ఈ రెండు విషయాలు వాళ్ళని ఒప్పుకుంటా, వాళ్ళని మెచ్చుకుంటా కూడా. నేను చాలా మెచ్చుకుంటూ కూడా పోస్టులు పెట్టాను. కానీ వాళ్ళ ఐడియాలజీ కానివ్వండి, వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ నాకు నచ్చవు కాబట్టి నేను వ్యతిరేకిస్తాను. సో దర్ ఇస్ నో, నేనేమో దాచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటెన్షన్స్ నాకు తెలుసు కాబట్టి నేను నచ్చవు. సో అలాగా ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టాండ్. మన ఇండస్, తను ఒకసారి ఇండస్ కూడా నా మీద ఏదో నాకు ఏ వాదాలు లేవు, నువ్వు అంటగట్టుతున్నప్పుడు నువ్వు దళితుడు కాదని తప్పించుకుంటున్నావు, నీ స్టాండ్ నాకు అర్థమైపోయింది అన్నాడు. అది ఆయన ఒపీనియన్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. కానీ నేనేంటనే నాకు కదా తెలియాల్సింది. అలాగే ఎవరికి వాళ్ళు తను ఎటువైపు నిలబడుతున్నాము, దాని వెనకున్న భావజాలం ఏంటి, మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాబ్లమ్ను చూస్తున్న విషయాన్ని క్వశ్చన్ చేసుకుంటే మనం కొంతవరకు న్యూట్రల్ గా, ఆబ్జెక్టివ్ గా మనకున్న ఆబ్జెక్టివిటీని వీలైనంత వరకు తగ్గించుకొని ఆబ్జెక్టివిటీని పెంచుకుంటూ మనం పోస్టులు రాయగలం, మాట్లాడగలం, సో పెట్టగలం, మనం వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇటువంటివి చూడగలం. సో కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంటుంది ప్రతి పోస్ట్ వెనక, ఇంత సైకలాజికల్ ప్రాసెస్ నడుస్తుంది. ఇన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించాను. ఆల్రెడీ 1 hour దాటిపోయింది. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ప్రతి పదం వెనక, ప్రతి పోస్ట్ వెనక, మనం పెట్టే ప్రతి ఫోటో వెనక. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఫేస్బుక్ ఈజ్ నాట్ ఏదో ఊరికే ఉబ్బుసుపోక పెట్టుకునే ప్లేస్ కాదు. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ mindset, your ideology, your attitudes, everything. Your posts are represent your internal system, your internal thought process support చేస్తాయి. సో అది విషయము. empathy, be in thank you all for దీన్ని విన్నందుకు. సో ఎక్కడితో నేను దీన్ని ముగిస్తున్నాను. సో అది విషయం. సో థ్యాంక్ యూ రవికాంత్ రెడ్డి గారు, మీ వల్ల ఈరోజు నేను ఈ లైవ్ చేయడం అనేది తటస్థించింది. సో లేకుంటే ఈ లైవ్ చేసి ఉండేవాడిని కాదేమో. సో కానీ మీ ప్రశ్నకు, మీ పోస్టుల పైన నేను చేసిన కామెంట్ల పైన మీరు చేసిన కామెంట్లు కాను, నేను అంత టైప్ చేయడం నాకు కష్టం కాబట్టి, దానికన్నా వీడియో రూపంలో మాట్లాడడం సులభం అనే దీని ఆధారంగా అనుకుని ఈ లైవ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ టు టాక్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్ మై FB live. If you have any కామెంట్స్ ఉన్నాయండి, ఇక్కడ చూస్తానండి. కామెంట్స్ ఒకసారి చూస్తాను. Right wing supporters typical defensive mechanism is first reject, then defend, then outrageously endorse. That is what Ravikant Reddy and other are the right wing supporters do in the shades of centrist. That is what they call themselves, but they are not. Yes, నేను చెప్పింది అదే. నేను ఖచ్చితంగా సెంట్రిస్ట్ అనేమనుకుని ప్రొజెక్ట్ చేసుకునే చాలా మంది యొక్క భావజాలం అనేది కనిపిస్తుంటుంది. వాళ్ళ యొక్క ఎక్కడ స్టాండ్ తీసుకున్నారు అనేది వాళ్ళ యొక్క పోస్ట్ కనుక మనం ఫాలో అవుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎటువైపు ఈల్డ్ అవుతున్నారు అనే విషయం. ఎటువైపు ఈల్డ్ అవుతున్నారు వాళ్ళు? రైట్ వైపు ఈల్డ్ అవుతున్నారా, లెఫ్ట్ వైపు ఈల్డ్ అవుతున్నారా, లేకపోతే న్యూట్రల్ గా ఉన్నారా అనేది తెలుస్తుంది. సో అది నాకు అర్థమైంది. సో రమేష్ బాబు మద్దాల విశ్లేషణ బాగుంది, థ్యాంక్ యూ. సో గురజాడ గారు చెప్పారు, ఓకే గురజాడ గారు చెప్పారు. రమేష్ బాబు మద్దాల ఇంకా ఏమైనా కామెంట్స్ ఉన్నాయా?
ఏంటి 23 కామెంట్స్ కనిపిస్తున్నాయి, నాకేమో కనిపించట్లేదు. ఒక నిమిషం ఆగండి. నాకేమో కామెంట్స్ కనిపించట్లేదండి. ఒక్క నిమిషం. అంటే కామెంట్స్ కనిపిస్తే నేను దాని మీద రెస్పాండ్ అవ్వడానికి బాగుంటుంది కదా. ఒక్క నిమిషము. యూట్యూబ్ లో పెట్టండి, విశ్లేషణ బాగుంది. 23 కామెంట్స్ ఉన్నాయి, కానీ నాకు 5 కనిపిస్తున్నాయి. ఓకే, ఎనీవే ఏదైనా ఉంటే మళ్ళీ నేను చూస్తానండి. నేను చూసి నేను మళ్ళీ ఇంకొక ఎప్పుడన్నా కానీ మండే లైవ్ చేస్తాను. నేను మండే 6 o'clock లైవ్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చున్నాను. సో వీలైతే ఈ అంశాలు ఏమైనా ఇందులో ఉంటే, కామెంట్స్ లో ఉన్న అంశాలు ఏమైనా ఉంటే అందులో స్పందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. సో విల్ టేక్ లీవ్. సీ యూ ఆన్ మండే 6 o'clock. ఎవ్రీ మండే పెట్టుకుందాం అనుకున్నాను, ప్రతి మండే పెట్టుకుందాం అనుకున్నాను. అయితే ఈ రవికాంత్ రెడ్డి గారి పోస్ట్ వల్ల, ఆయన నా మీద చేసిన కామెంట్ వల్ల, సార్ మీ మీద నాకు ఎలాంటి కోపము లేదు, లేకుంటే మీ భావజాలం పట్ల నాకు ఎలాంటి కక్ష లేకుంటే కల్పన లేదు. నాకు భిన్న భావజాలం ఉంది, మీ స్టాండ్ ఇదని చెప్పడం నా ఉద్దేశం అంతేను. నేను చెప్పడానికి వెనక కారణాలు ఇవి. నేను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాను. మీరు పోస్టులని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల నాకు అర్థమైన మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. అది కాబట్టి నేను అలా మాట్లాడాను. అది 1-2 వాక్యాలు మీరు అనుకోవద్దు. ఆ 1-2 వాక్యాలు రావడం వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీకు చెప్పాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. సో సీ యూ ఆన్ మండే 6 o'clock with a different topic. Good night.